హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఇవాళ మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఎలా రోస్ట్ చేసుకోవాలో చూద్దామండి. మనకి ఇవి డ్రై ఫ్రూట్ షాప్ లో అయినా లేదా ఎలాంటి సూపర్ మార్కెట్స్ లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఎలా రోస్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. తరువాత కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఐరన్ కడాయి పెట్టుకుని కొంచెం హీట్ అయ్యాక సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ వాడుతున్నానండి. మనము వీటిని లో ఫ్లేమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ లో గానీ బాగా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో అస్సలు రోస్ట్ చేయకూడదు. అలా చేయడం వల్ల చేదొచ్చే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం కలిపి పక్కన పెట్టుకున్న సాల్ట్ వాటర్ ని ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా రోస్ట్ చేయాలండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇంకొద్దిగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఒకేసారి సాల్ట్ వాటర్ అన్నది వేయకూడదండి. అలా వేస్తే సీడ్స్ సాల్ట్ ని బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. సో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ వాడుతున్నానండి. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ వాటర్ అన్నది యాడ్ చేసుకోండి. మనం వీటిని లో ఫ్లేమ్ లో స్పూన్ తో కలుపుతూ రోస్ట్ చేయాలండి. లేదంటే కింద సీడ్స్ మాడిపోతాయండి. సో కొంచెం జాగ్రత్తగా ఓపికగా సీడ్స్ రోస్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత నేను ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్ వేస్తున్నానండి. మనం సాల్ట్ వాటర్ వేసిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అన్నవి కొద్దిగా మెత్తపడతాయి. మరేం పర్వాలేదండి. మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తూ ఉంటే మెల్లగా క్రంచీ అవడం స్టార్ట్ అవుతాయి. మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రై అయ్యాయని మనకి ఆ క్రంచీ సౌండ్ తోనే తెలిసిపోతాయి. మనం వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి రెడీ అయిపోతాయి. దీన్ని పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి చాలా ఇష్టంగా తింటారు. సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సన్ఫ్లవర్ సీడ్స్ లో వైటమిన్ ఈ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లో ఫైబర్ అండ్ ప్రోటీన్ లెవెల్ కూడా బాగా ఉంటుంది. ఇవి డైలీ ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది డయాబెటిక్స్ కి చాలా మంచిది. అలానే సన్ఫ్లవర్ సీడ్స్ ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ and subscribe to our channel Spicy Crunch.